श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अर्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरम्। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సౌభాగ్య భాస్కరం అనేటువంటిది ఇంతవరకు గ్రంథకర్త యొక్క ఉపోద్ఘాతం చెప్పుకోవడం జరిగింది. సారాంశం ఏంటంటే శ్రీవిద్య బ్రహ్మ విద్య, శ్రీవిద్యని నిష్టగా చేయటం ద్వారా, ఉపాసన చేయటం ద్వారా అమ్మవారిని సాక్షాత్ మోక్షం కాకపోయినా కానీ ఆపేక్షిక మోక్షాన్ని అంటే బ్రహ్మలోక పర్యంతం పొందటానికి సాధ్యమవుతుంది. మరి ఈ రహస్యనామాలు అన్నారు, ఈ రహస్యనామాలు పారాయణ చేయడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఇది సాధారణంగా అందరికీ వచ్చేటువంటి సందేహమే. సో దానికి తగినట్లుగానే కొన్ని పారాయణ నియమములు ఉన్నాయి. బాల అనేటువంటిది పరోక్ష బ్రహ్మ విద్య. ఇది లేనిదే పంచదశ అపరోక్ష బ్రహ్మ విద్యకు అర్హత లేదు. ఇది ఒక గురు సంప్రదాయం, ఒక్కొక్క గురు సంప్రదాయంలో ఒకలాగా ఉంటుంది. బాల లేదా పంచదశి అంటే లలితా త్రిపుర సుందరి అని తీసుకోవాలి, లేదా చండి. ఇవి వైదిక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి గురువు నుండి ఉపదేశం పొంది ఉండవలను. గురు ఉపదేశము గురుభక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టు చదివితే ఫలము ఉండదు. చాలామంది నవార్ణ మంత్రము పుస్తకంలో చదివేసేసి లేదా ఎక్కడో వినేసేసి జపం మొదలు పెట్టేస్తారు, లేదా బాల లేదా లలిత వినేసి మొదలు పెడతారు. దాంతో ఫలం అల్పం. దీక్ష పొందినటువంటి మంత్రానికి అంగన్యాస కరన్యాస విధానం ఉంటుంది, అది విధిగా చెప్పాలి. అంగన్యాస కరన్యాసాలు లేకుండా చేసేటువంటివి ఫలప్రదాలు కావు. మంత్రజపం కానీ మంత్రజపం ఫలం కాదు. లలితా సహస్రనామం చదువుకోవటానికి, మామూలుగా చదువుకోవటానికి అంగన్యాస కరన్యాసాలు తోటి చదివితే ఉత్తమము, శ్రద్ధగా చేయటం అవుతుంది. మామూలుగా చదువుకోవటం వరకు అయితే చదువుకోవచ్చు, కానీ దిగ్బంధము దిగ్విమోకం చేసి పంచ ఉపచారాలతోటి ముగించాలి. ధ్యాన శ్లోకాలు గురు సంప్రదాయాన్ని అనుసరించి కొంత భేదం ఉండొచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత, ఇలా ఒక్కొక్క నామాన్ని చదవటం ఒక పద్ధతి. లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఇలా అక్కడి నుంచి చివరి నామమైనటువంటి లలితాంబిక వరకు ఇలా చదివి అనుష్ఠానం చేయటం అనేటువంటిది ఒక పద్ధతి. శ్రీమాత్రే నమః నుంచి లలితాంబికాయ నమః వరకు ఓంకారాదులుగా చదివి పూజించటం అనేటువంటిది రెండో పద్ధతి. అంటే ఓన్లీ చదవటం ఒక పద్ధతి, చదువుతూ పూజ చేయటం శ్రీచక్రానికి కుంకుమార్చన లేదా పుష్పార్చన, బిల్వార్చన ఇత్యాది. పంచప్రణవాలతోటి అనుసంధానం చేసి చదవటం కూడా ఇంకొక పద్ధతి ఉంది. పంచప్రణవాలు అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. ఉదాహరణకి ఓంకారాదులు అర్హత లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఔంకారము ఆది ఎందు చేర్చి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ లలితాంబికై నమః వరకు అలా చదవటం ఇంకొక పద్ధతి. స్నాన సంధ్యాది అనుష్ఠానములు, నిత్య నైమిత్తికాలు, శౌచములు, మడి వస్త్రములు, ఆసన శుద్ధి లేకుండా చదివితే నిష్ప్రయోజనం అవుతుంది. తగిన దేశము కాలం లేకుండా పఠించరాదు. ఇది ఈ గ్రంథకర్త యొక్క అభిప్రాయం. ఇవి సంప్రదాయాన్ని బట్టి ఇవి వేరే ఉంటాయి. మంత్రమును ఉపదేశించిన గురువుని ఎన్నడూ ద్వేషించరాదు. పొరపాటున గురువు సరైన వాడు దొరకకపోతే తర్వాత కాలంలో ఉత్తమ గురువు దొరికించో వెనక గురువు ఇంతకుముందు చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి మంత్రాన్ని ఆవు చెవిలో చెప్పి వదిలిపెట్టేయాలి. తర్వాత మరలా ఈ రహస్యనామ మంత్రోపదేశం పొందాలి మంచి గురువు దొరికారనిపిస్తే. ఇతర సహస్రనామాల కంటే అధికములైనటువంటి కట్టుబాట్లు ఇందులో లలిత రహస్య స్తోత్రము అనేటువంటి పదంతో వ్యాసుల వారు సూచించారు అనేటువంటిది వీరి వివరణ. మంత్ర నియమం ఈ నామములకు మాత్రమే ఉన్నది. ఇతర సహస్రనామాల్లో మంత్ర నియమము లేదు, అవి మంత్రములు అని తీసుకోరు. ఇప్పుడు చాలా చోట్ల గుళ్ళల్లో, గ్రామదేవతల గుళ్ళల్లో కూడా లలిత సహస్రనామాలు వినిపిస్తారు.
మైక్లలో పెట్టేసేసి రికార్డుల్లో పెట్టి వినిపించినంత మాత్రం ఏదో పుణ్యం వస్తుంది అని అనుకుంటే అలా ఏమి వస్తుందని ఏం లేదు. ఇవి రహస్యనామాలని ముందే హెచ్చరించారు. అంటే స్వయముగా రహస్యముగా చదువుకోవాలి. అంటే వేరే వాళ్ళు చదివితే నేను వింటే నాకు పుణ్యం వస్తుంది అనుకోవద్దు. సహస్రనామం ఇది ఎస్పెషల్లీ ఈ నియమాలన్నీ కూడా పూజా విధానంలో చదివేది. లేదు నేను ఓన్లీ పారాయణ విధానంలో చదువుకుంటాను, ఇన్ని నియమాలు ఉండవు. సహస్రనామ పూజ చేసినంతకాలం పైనుంచి పిడుగు పడినా కూడా చెలింపకుండా చివరి వరకు మాట్లాడకుండా ఉండటం ముఖ్యం. శ్రీచక్రంలో కానీ స్వర్ణముఖి నది ఎందు దొరికిన శిలపై కానీ లేదా అమ్మవారి చిత్రపటంపై కానీ లేదా పాలరాతి రాయి మీద చెక్కినటువంటి శ్రీచక్రానికి కానీ అక్కడ శక్తిని సన్నిధానం చేసుకుని పూజించి తరించవలను. ముందు బాలా ఉపదేశం పొందిన తర్వాత పంచదశ, ఇది ఆల్రెడీ చెప్పినటువంటిదే. బాల అంటే పరోక్ష బ్రహ్మ విద్య శ్రవణ రూపము, లలిత అంటే అపరోక్ష బ్రహ్మ విద్య మనన రూపము. అలా చేయించో ఫలిస్తుంది అని లేదు అని చెప్తారు. ఇది వీరి గురు సంప్రదాయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పినవన్నీ కూడా అన్ని సంప్రదాయాలకి యాజ్ ఈజ్ ఉండాలని లేదు. హేతువాదం పనికిరాదు. వాచా చెప్పవాలని అంటే మనస్సుతోటి నేను మనసులో అనుకుంటాను అంటే సరిపోదు. వీలైతే పూజ దగ్గర క్రియ కూడా అంటే బిల్వార్చన చేస్తే బిల్వార్చన లేదా కుంకుమార్చన అవి చేయాలి. ఇవి నామ మంత్రములు, అంటే ప్రతి నామము కూడా ఒక మంత్రమే. కాబట్టి చివరి స్వరంతో కానీ అక్షరంలో కానీ చదవటంలో ఎక్కడైనా లోపం అనిపించిందంటే ఏదైనా నామంలో ఉమానామస్మరణతోటి లేదా రామనామ శ్రీరామ రామ రామ అని 11 సార్లు అనుకోవటము, లేదా గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ ఇత్యాది స్మరణతోటి ఆ దోషాన్ని పరిష్కరించుకోవాలి. పారాయణ చేయలేనటువంటి వాళ్ళు, అంటే ఇది చదవటానికి రాదు, మాకు చదువు రాదు, మాకు అర్హత లేదు అనుకునేటువంటి వాళ్ళు గ్రంథాన్ని పూజ చేయమంటారు. అది సరే, అది వారి అభిప్రాయం. ఇది ఉత్తర పీఠికలో కూడా ఉంది అని రిఫరెన్స్ అన్నమాట. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో చెప్పబడినటువంటి శక్తిమూర్తులలో ఏ మూర్తిని ధ్యానము చేసి పూజించినను, అంటే లలితా సహస్రనామాలతోటి పురాణాలలోని ఇతిహాసాలలోని వేదశాస్త్రంలోనూ చెప్పినటువంటి శక్తిమూర్తులు అంటే అమ్మవారుల యొక్క రూపాలకి లలితా సహస్రనామాలతో పూజ చేస్తే దోషం లేదు. శాస్త్ర విరుద్ధ మూర్తులను అంటే వేదంలోనూ పురాణాల్లోనూ చెప్పబడనటువంటి మూర్తులు ఈ నామాలతో పూజించుట దోషం. వేదవ్యాస ప్రోక్తములైనటువంటి ఈ నామములు ఏ దేవతలను ఉద్దేశించినవో ఆ దేవతలకు వానిని అట్లే వినియోగము పారాయణ చేసి తరించవలను. భాష్యానుసారము నామాలకు చెప్పబడినటువంటి అర్థాలని మనసులో భావించుకున్నట్టుకై భాష్య విశేషములు ప్రత్యేకంగా చూపిస్తారు. అది ఎలాగూ మనం భాష్యంలోకి ప్రవేశించినప్పుడు అవన్నీ అర్థమవుతాయి. అర్థంతో సహా మంత్రం సాధన చేయటం అంటే అర్థంతో సహా లలితా సహస్రనామం పారాయణ చేయటం వీర్యవత్తరం అవుతుంది. విశేషమైనటువంటి రోజులు ఏమన్నా ఉన్నాయనే డౌట్ ఉంటే పూర్ణిమ, శుక్రవారము, సోమవారములందు పారాయణము విశేష ఫలప్రదము. అలాగే ఏది ఎక్కడ న్యాసం చేసేటప్పుడు ఏది ఎక్కడ అనేటువంటిది న్యాస విధానం గురించి ఎవరికైనా డౌట్ ఉంటే ఋషిర్ గురుత్వాత్ శిరసి ధ్యేయత్వాత్ దేవతా హృది ఛందో అక్షరత్వాత్ జిహ్వాయాం న్యస్తవ్యం మంత్రవిత్తమై ప్రపంచసారం. గురువు అనేటువంటి వాడు సర్వశ్రేష్ఠుడు కాబట్టి ఋషిని శిరస్సు యందు, అందుకనే శ్రీ హయగ్రీవ ఋషి అన్నప్పుడు శిరస్సు మీద న్యాసం. అలాగే ధ్యానింపదగినటువంటి దేవత కాబట్టి ధ్యానం అనేటువంటిది హృదయంలో చేస్తాము. అందుకని దేవతని శ్రీ లలితా పరాభట్టారిక దేవత అని హృదయస్థానం. ఛందస్సు అనేటువంటిది అక్షర రూపం కాబట్టి ముఖస్థానం నాలుక యందు నిలిపి ధ్యానించాలి. ఇది న్యాస పద్ధతి. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.